నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న చంద్రబాబు. దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. కడప మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు దార్శనిక పాలన, లోకేష్ యువగలం యాత్రపై ప్రశంసల జల్లు. రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని అన్నారు. తనపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేశారు. మహానాడులో 6 శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయని, రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నామని తెలియజేశారు. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అని, రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదిమట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని అన్నారు. బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో, ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో, మీ సహకారం చూస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది. ఎన్నో మహానాడులు చేశాం. కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూశాం, కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడు రాలేదు. అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను, నాయకుల్లో పట్టుదల చూశాను. నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఏదైతే 6 శాసనాలు, అదే సమయంలో రాబోయే 40 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, ఈ 2 కూడా చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు జాతిని పెట్టే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు.
కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. ప్రతి మహానాడులో ఆఖరి తీర్మానంగా దీన్ని ప్రవేశపెడతామని గతంలో తన తండ్రి టీడీపీ సీనియర్ నేత కింజరపు ఎర్రన్నాయుడు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో ఈ అవకాశం తనకు కల్పించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో కూటములను కేంద్రంలో నడిపిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ నాయకుడిని ప్రధాని చేయాలన్నా, ముస్లిం వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, దళిత వ్యక్తిని లోక్సభ స్పీకర్గా చేయాలన్నా ఆ ఘనత టీడీపీకే దక్కిందని అన్నారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత కోసం పనిచేస్తున్నాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ అనంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన పసుపు దళం, పసుపు సైనికులు, మన కార్యకర్తలు. ఈ కార్యకర్తల వల్లే 43 సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే 43 సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది. ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసరణ ఉందా? ఒక్కసారి గమనించండి. మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఉండే పార్టీలు చూడండి. నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ. తరాలు మారినా తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను. అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరెక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు. అటువంటి క్యాడర్ ని వెల్ఫేర్ నిధులు మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని, ఇన్సూరెన్స్ ని, వాటన్నిటిని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం, అందరి కుటుంబం, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి, మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి, మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు 2 భుజాలు తోడు చేసి కౌగిలించుకొని నీకు నేనున్నానని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం. ఆర్గనైజ్డ్ గా, డిసిప్లిన్డ్ గా పనిచేసే పార్టీ తెలుగుదేశం. సోషల్ రీఇంజనీరింగ్ కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం. కేఎస్ఎస్లు, కబ్స్ వ్యవస్థ, ఏ పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు. అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం, కానీ లెక్కలు చూస్తే 1 కోటి మంది సభ్యత్వాలు దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. 45 రోజుల్లో చేశాం. ఎందుకనంటే టెక్నాలజీని కూడా మన లోకేష్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి 45 రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శభాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ ను కూడా ఈ రోజు నడిపించారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి. అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి. దేశ సమగ్రతని, అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతో మంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతో మంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా, పార్లమెంట్ లో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం, రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోకర్ ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా
అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని, ఎటువంటి ఇబ్బందులకి గాని, ఎక్కడ ఎటువంటి సమస్యలకి గాని తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకా సత్యనారాయణను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శాలువాతో సత్కరించి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాకా సత్యనారాయణకు రాజ్యసభ సభ్యునిగా చేయడం ద్వారా బీజేపీలో క్రమశిక్షణతో పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని మరొకసారి రుజువైందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాను రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు కలిశారు. తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించినందుకు పాకా సత్యనారాయణ నడ్డాను శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చక్రవర్తి వర్మ, సీనియర్ నాయకురాలు శ్రీమతి శరణాల మాలతీరాణి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, పాకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम श्री वेंकटेशाय नमः, ओम श्रीनिवासाय नमः, ओम लक्ष्मीपते नमः, ओम रामाय नमः, ओम रामदेवाय नमः, ओम जगन्मयाय नमः, ओम गोविंदाय नमः, ओम दासदाय नमः, ओम प्रभवे नमः, ओम जयशास्त्री मुदाय नमः, ओम माधवाय नमः, ओम कृष्णाय नमः, ओम श्रीहरिये नमः, ओम ज्ञानपंजराय नमः, ओम श्रीवक्षवक्षसे नमः, ओम सर्वेशाय नमः, ओम गोपालाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम गोपीश्वराय नमः, ओम परमज्योतिषे नमः, ओम वैकुंठपते नमः. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.